హాయ్ అండి అందరికీ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టాత్తర శతనామావళి ఎన్ని నామాలున్నాయో కనుక్కుందాం. ఇవన్నీ కలిపి 108 నామాలున్నాయండి. అందులో ఏవేవంటే ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవింద నమః, ఓం విష్ణువాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రధారాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పద్మమాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం గురుడధ్వజాయ నమః, ఓం చక్రపాణియే నమః, ఓం శంఖపాణియే నమః, ఓం గంధరాధాయ నమః, ఓం సరంగపాణియే నమః, ఓం నందికాతార నమః, ఓం వానమాలినే నమః, ఓం పితబంధారణాయ నమః, ఓం కౌస్తుభరణాయ నమః, ఓం శ్రీవత్సలాంజనాయ నమః, ఓం జగదస్తతాయ నమః, ఓం జగదీశ్వరాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం దీనబంధాయ నమః, ఓం శరణాగతవత్సలాయ నమః, ఓం కరుణాసాగరాయ నమః, ఓం ధననిధియే నమః, ఓం పానవీయోచ్చనాయ నమః, ఓం భవభయహరాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం యక్షప్రదాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం అవమాయాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరబ్రహ్మణాయ నమః, ఓం సచ్చిదానందరూపాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం సర్వశక్తిమతే నమః, ఓం సర్వతరామి నమః, ఓం సర్వమంగళప్రదాయ నమః, ఓం కళ్యాణగుణనిధయే నమః, ఓం అపరాజితాయ నమః, ఓం అమోయాతాయ నమః, ఓం అనాథరక్షకాయ నమః, ఓం భక్తభిక్షప్రదాయ నమః, ఓం వేదదాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం యజ్ఞజ్యోత్కృతే నమః, ఓం యజ్ఞేశాయ నమః, ఓం ధర్మగుప్త్రే నమః, ఓం ధర్మస్థాపకాయ నమః, ఓం సత్యసంకల్పాయ నమః, ఓం సత్యరూపాయ నమః, ఓం సత్యపరాక్రమాయ నమః, ఓం పుణ్యశ్లోకాయ నమః, ఓం పుణ్యకీర్తాయ నమః, ఓం పుణ్యమూర్తాయ నమః, ఓం సుప్రపదాయ నమః, ఓం శాంతయే నమః, ఓం శాంతిదాయ నమః, ఓం మంగళప్రదమాయ నమః, ఓం అభయప్రదమాయ నమః, ఓం పరప్రదాయ నమః, ఓం ఆనందరూపాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం ఆదినారాయ నమః, ఓం లక్ష్మీనారాయ నమః, ఓం శివపరమతే నమః, ఓం పద్మనేత్రాయ నమః, ఓం కమలాపతాయ నమః, ఓం తిరునామలాదాయ నమః, ఓం శేషాద్రినిలయాయ నమః, ఓం వెంకటాద్రిపతే నమః, ఓం ఏడుకొండలవాడే నమః, ఓం బాలాజీయే నమః, ఓం అప్పనాయ నమః, ఓం కలియుగ ప్రత్యక్ష దైవాయ నమః, ఓం భక్తరక్షకాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం సర్వభిక్షప్రదాయ నమః, ఓం సర్వదుఃఖపరిహారాయ నమః,
ఓం సర్వరోగ నివారణాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ, శ్రీనివాసుడు, గోవిందుడు అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో లార్డ్ వెంకటేశ్వర రూపాన్ని ఆరాధించబడతారు. ఎందుకంటే ఆయన విగ్రహం కాదు, శిలాధారణ స్వయంగా చేసిన వ్యక్తి కాబట్టి. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉంది. ప్రపంచంలో అత్యధిక భక్తులు దర్శించే దేవాలయాల్లో ఇది ఒకటండి. స్వామివారి గురించి ముఖ్యంగా ఏ విశేషాలైతే తెలుసుకోవాలంటే, శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించేందుకు వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలకి వెలిసారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. స్వామివారికి గోవింద, శ్రీనివాస, వెంకటరమణ, బాలాజీ వంటి నామాలతో భక్తులు స్మరిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి దర్శనం వల్ల ప్రశాంతత, భక్తి, ధర్మబుద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం మరియు భక్తుల నమ్మకం కూడా. ప్రసిద్ధ నామస్వరంలో శ్రీనివాసుణ్ణి శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద అని పిలువబడుతూ ఉంటారు. గోవింద నామస్మరణము ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అని మనము మనస్ఫూర్తిగా స్మరించినప్పుడు స్వామివారు ఆ పిలుపుని వింటారని కూడా నమ్ముతారండి. ఏదైనా నమ్మకంతో సాధించాలనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయము. మరి మన వెంకటేశ్వర స్వామి ఈ 7 కొండల్లో ఉండి ప్రతి ఒక్క మనం వెళ్తున్న ఈ కొండ మార్గంలో అంటే మెట్ల మార్గం, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు ఏమిటంటే అక్కడ కూడా మనం ఆ యొక్క స్థలం అనేది అంత పవిత్రమైనదండి. మనస్ఫూర్తిగా స్వామిని స్మరిస్తూ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏ ఆటంకాలు లేకుండా ఆయన దర్శనమై సంతోషంగా ఇంటికి చేరే వరకు ఆయన బాధ్యతను నిర్వహిస్తూ ఆయన బ్లెస్ కూడా చేస్తారనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటే ఈరోజు మనం మొత్తం కలిపి 108 నామాలు అంటే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి కథ సుప్రభాతంలో 108 నామాలు మనం ఎలా స్మరిస్తాము స్వామివారిని అనేసి ఇక్కడ మీకు చెప్పడం జరిగిందండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. మరియు గోవింద గోవింద అనేసి మనం స్మరించినప్పుడు కూడా మనం స్వామి దగ్గరికి వెళ్ళి స్మరిస్తేనే స్వామి వస్తారని కాదండి. మనం మనస్ఫూర్తిగా మన పవిత్రమైన మనసుతో స్వామివారిని స్పందించిన స్వామివారు ఎక్కడ మనమున్నా ఆయన వెంటనే మన పిలుపు విని మనకి ఆపద నుండి రక్షిస్తాడని ఆపద ముక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కూడా అంటూ ఉంటాము. మరియు గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించుగాక. ఈ నామాలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ అంతా మంచి జరుగుతుంది. లైక్ చేసి కామెంట్ చేసి